ఏంటిది మూవీనా? నేనింక స్కిట్ అనుకున్నానే. మీకు అలానే అనిపించిందా? నేను రివ్యూ చెప్పనండి. ఎందుకంటే ఏం లేదు అందులో రివ్యూ చెప్పడానికి కూడా. ఈ పాయింట్ బావుంది, ఈ ఎలిమెంట్ బావుంది, ఈ సీక్వెన్స్ బావుంది, లేదంటే ఈ క్యామియో బావుంది, లేదా ఈ సాంగ్ బావుంది అని ఒక్కటంటే ఒక్కటి కూడా లేదండి. అసలు ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడే ఇంకా నాగవంశి గారు చాలా డౌట్‌ఫుల్‌గానే అందరితోనూ చెప్తున్నారు. ఇది అనుదీప్ గారి మూవీ చాలా రిస్కీ అని. అప్పుడే అనిపిచ్చింది ఇది తేడా ఇరుకుమని. కానీ ఇంత తేడా ఇరుకుమని నాకు చూసాకే అర్థమయింది. విశ్వక్ సేన్ గారి స్క్రిప్ట్ సెలక్షన్ టూ వరస్ట్ ఉంటుందండి. 'లైలా' మూవీ అయితే ఇంక అసలు ఆయన మూవీస్ అన్నిట్లో డౌన్, డౌన్, డౌన్. ఢిల్లీ ఫిల్మే తీసాము. వన్ లైన్ అనుదీప్ స్టైల్ వన్ లైనర్స్ తోనే చెప్పాం మేము కూడా. విశ్వక్ గారు అసలు ఈ స్క్రిప్ట్ ధైర్యం ఏంటంటే లేదంటే అనుదీప్ గారు మూవీ కాబట్టి ఏదో అయిపోతుందిలే అనుకున్నారా? నాకైతే అలానే అనిపించిందండి. స్క్రిప్ట్ రాసుకోలేదు. ఇంకా అందరూ సెట్‌కొచ్చిన తర్వాత మీరిది చేయండి, మీరిది చేయండి అన్నట్టుంది. సీరియస్‌లీ నా రియాక్షన్ అయితే అదే మూవీ చూసిన తర్వాత. ఎంత గలీజ్‌గుంది అంటే, ఆ గలీజ్ అనే పదం ఆ మూవీలో అన్ని సార్లు వాడతారు. మనకే గలీజ్, గలీజ్ అనిపించేలాగా. కానీ మూవీ అంతా గలీజ్‌గా ఉందనే విషయం మర్చిపోయినట్టున్నారు. ఇలాంటి హాఫ్ బేక్డ్ కుకీస్, ఇంకా కేక్స్ లాంటివి ఇంకేమన్నా ఉంటే ఆపేయండి నాగవంశి గారు. ప్లీజ్ మా మొహాన రుద్దొద్దు. హంబుల్ రిక్వెస్ట్. మూవీ ప్లాట్ ఏం లేదు. కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మూవీలో హీరో విశ్వక్ సేన్ గారు. ఆయన ఒక మూవీ తీయాలి అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ దగ్గరికెళ్తారు. అదే మన నరేష్ గారు. 4 క్రోర్స్‌లో మూవీ తీయాలి అనుకోని 40 క్రోర్స్ దాకా ఖర్చు పెట్టిస్తారు. మన ఓం రావుత్ గారు చేసినట్టు 'ఆదిపురుష్'ని. అలాగా విశ్వక్ సేన్ గారు అదే పనిగా ఖర్చు పెట్టిస్తూనే ఉంటారు ఆయన చేత. ఇంకా మూవీ హీరోయిన్ వచ్చేసి ఐ థింక్ 'కాయుడు' గారనుకుంటాను. 'డ్రాగన్' మూవీ హీరోయిన్. అదే మన ప్రదీప్ గారు డైరెక్ట్ చేసిన అండ్ హీరో కమ్‌గా చేసిన తమిళ్ డబ్డ్ మూవీ అనుకుంటా. ఆమె బాగా చేశారనిపించింది. కానీ ఎక్కువ స్కోప్ లేదు. ఏదో ఉన్నారంటే ఉన్నారు. ఇంకా మన హీరో గారు ఇట్లా మూవీ తీయాలి అన్న దాంతో అట్లా మనకు అర్థమయ్యి, అర్థం కాని ఒక స్టోరీ ముందుకెళ్తున్న టైంలో మన హీరో గారితో హీరోయిన్ గారు రొమాన్స్ స్టార్ట్ చేస్తారనమాట. ప్యూర్ గ్లామరస్ రోల్‌కే తీసుకున్నట్టు అనిపించింది. యాక్టింగ్ పర్పస్‌గా ఎటువంటి స్కోపు లేదు. హీరో గారికి కూడా ఎటువంటి స్కోపు లేదు. ఏదో అలా అలా ఎళ్తా ఉంటుంది. టూ బ్యాడ్ అండి. ఇట్స్ టూ బ్యాడ్ ఫ్రమ్ అనుదీప్ గారు. ఆయన 'జాతిరత్నాల'కి నేను పెద్ద ఫ్యాన్. ఎందుకంటే అందులో పంచ్‌లు మనకి చాలా బాగా వర్కౌట్ అవుతాయి కూడా. ఇంకా నవీన్ గారి యాక్టింగ్ కూడా చాలా అనిపిస్తది. బట్ ఈ మూవీలో ఆ అనుదీప్ మార్క్ అస్సలు కనిపించదు. మీరు దానికోసమే వెళ్తున్నారు అనుకుంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. మూవీ చూడొద్దనట్లేదు. మూవీ చూడండి. మూవీ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి తప్పకుండా. ఐ థింక్ కామెడీ బాగుండుంటే ఈ మూవీ పికప్ అయ్యేదని నా ఒపీనియన్. ఫైనల్‌గా ఈ మూవీ రేటింగ్ 1.2. మీకు గనక నా నా ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్.